వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద కుటుంబం. పార్టీలో చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్యలను అధిగమిస్తూ అందరినీ కలుపుకుపోయి జిల్లాలో పెద్దలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఇతర నాయకుల సహకారంతో జిల్లాలో పార్టీని గెలిపించుకోవడానికి ముందు వరుసలో ఉంటామని రాష్ట్ర మంత్రి సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్ఛార్జి మేరుగ నాగార్జున అన్నారు. ఒంగోలు పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా పరిస్థితులపై ముచ్చటించారు. ఒంగోలు పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కొద్దిసేపు జిల్లాలోని పరిస్థితులను సమీక్షించారు. నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల మార్పులు, నియోజకవర్గం మార్పులు అన్ని పార్టీల్లో ఉంటాయని నాగార్జున అన్నారు. ఈ మార్పులను గోరంత కొండంత చేయాల్సిన పని లేదని అన్నారు. ముందుగా నేను వేమూరు కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేని, మంత్రిని, ప్రకాశం జిల్లా ఇన్ఛార్జిని, పెద్దల గౌరవనీయులు, సుదీర్ఘ రాజకీయం ఉన్నటువంటి నాయకులు, 8 సార్లు మరి పార్లమెంటుకి పోటీ చేసి గెలిచి ఆ కుటుంబం ఈ జిల్లాలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి నాయకులు మరి ఎంపీ గారిని కలవాలని వారి ఆశీస్సులు తీసుకోవాలని వచ్చాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద కుటుంబం. తప్పకుండా చిన్న చిన్న అంటువర్డ్ ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి. కలుపుకి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా బ్రహ్మాండంగా పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు కానీ లేకపోతే వాసన్న కానీ అందరూ కలిసి ఉంటాం. కలిసి పార్టీని జిల్లాలో గెలిపించుకోవడానికి ముందు వరుసలో నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం. నియోజకవర్గాల మార్పులు లేకపోతే క్యాండిడేట్లు మార్చడం అనేది ప్రతి పార్టీలోనూ ఉంటాయి. ఒక చోట ఎక్కువ కాలం ఉన్న వాళ్ళని ఇంకో చోటకి తీసుకెళ్ళి లేకపోతే వేరే నియోజకవర్గం చిన్న చిన్న ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయి రెక్టిఫై చేసుకోవటానికి, మాట్లాడుకోవటానికి అవకాశాలు ఉంటాయి. దీన్ని పెద్ద గోరంతలు కొండంతలు చేసుకుంటా చంద్రబాబు ఏదో పార్టీలో ఎస్సీలని నియోజకవర్గాలు మారుస్తున్నారని చెప్పడం ఒక రకంగా బాధ కూడా వేస్తాం. ఎందుకంటే అతను మా గురించి మాట్లాడే అర్హత లేదు. అంటే ఎస్సీలకి బీసీలకి అవకాశాలు వచ్చిన చోట పోటీ చేసే తత్వం ఆయనకు ఉంది. కానీ మాకు అది లేదు. అన్నీ సజావుగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత ఒక సామాజిక విప్లవానికి తెరదీశాడు. ఈ పర్టికులర్ డిప్రెస్డ్ కమ్యూనిటీస్ని అప్లిప్మెంట్ కోసం పనిచేస్తున్నాడు. అట్లాగే ప్రయారిటీ ఇస్తూ ఉన్నాడు. ఆ కోణంలోనే నన్ను సంతనూతలపాడు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా చేశారు. పెద్దల ఆశీస్సులు తీసుకొని అందరినీ కలుపుకొని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయటానికి శక్తి వంచిన మేరకు పనిచేస్తాం. అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్తేనే మేము చేస్తామని చెప్పని నియోజకవర్గ నాయకులు ఎందుకు తప్పే ఉంది. పెద్ద ఆయన అన్నిటికీ కింద మీద ప్రతి వాళ్ళకి అందుబాటులో ఉండే నాయకుడు చెప్పచ్చు. ఇప్పుడు లీడర్స్ అంటే తప్పే ఉంది అంటారు. కలిసి ముందుకు వెళ్తాంగా. మా నాయకుడు ఇప్పుడు ఎంపీ గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇలాంటి పెద్దలు, బూచేపల్లి మాకు వెంకయ్యం గారు కుటుంబం, సుప్రసాద్ రెడ్డి గారు వీళ్ళందరూ సుదీర్ఘ రాజకీయ వనప నాయకులు. వాళ్ళందరితో టచ్లో ఉంటారు. కాబట్టి వాళ్ళు అందరినీ వాళ్ళకు కూడా చెప్తే తప్పే ఉందని అంటే తప్పే లేదు. ఏది ఏమైనా మేమందరిది ఒకే మాట. జగన్ అన్న మాటే మాది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ దూకమంటే అక్కడ దూకేవాళ్ళం. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేయమంటే చేసేవాళ్ళం. జగనన్న ఆశీస్సులే నాకేంటి నా దగ్గర నుంచి అందరికీ, మా ఎంపీ గారికి కానీ మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అందరమే జగనన్న మాటకి ముందుకెళ్తాం. పాదయాత్ర అంటే పేద ప్రజల యొక్క స్థితిగతులు, ఈ రాష్ట్రంలో ప్రజలు పడే కష్టాలు తెలుసుకొని అధికారం వచ్చినాక వాళ్ళకు అనుగుణంగా పనిచేయటం అది రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి వచ్చింది. ఈయనేంటో పాదయాత్ర కొందరు నడుస్తారు, మానుకుంటాడు. ఆయన పాదయాత్ర చేయగానే పాపం ఇంట్లో ఒక బ్రహ్మాండవంటి యాక్టర్ గారు చనిపోయాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న దొరికిపోయాడు దొంగలాగా. దానికోసం ఈయన పారిపోయాడు. వాళ్ళ నాన్న దొరకటం, ఈయన పారిపోవటం. ఈయన ఎందుకు పారిపోయాడో తెలియదు. ఢిల్లీలో ఉండి వచ్చాడు. ఈ మధ్యలో వాళ్ళ అమ్మ వచ్చింది. ఆ అమ్మగారు ఏం చేశారు, మా ఆయన కోసం జైలుకి వెళ్తే చనిపోయారు, వాళ్ళకి చెక్కులు ఇస్తారని ఇద్దరికి ఇచ్చింది. మళ్ళీ వాళ్ళ ఆయన బయటకు రాగానే ఆ చెక్కులు వదిలేసింది. అంటే పాదయాత్ర కమిట్మెంట్ అంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి, పాదయాత్ర కమిట్మెంటు చంద్రబాబు వాళ్ళ కొడుకు వాళ్ళ భార్యకి ఎంత కమిట్మెంట్ ఉందో చూడండి. ఎర్ర పుస్తకం రాస్తాకు వచ్చావు నువ్వు పాదయాత్ర. నీ పాదయాత్ర ఎర్ర పుస్తకం ఎక్కడ పెట్టుకుంటావు? ఎందుకు? పాదయాత్ర చేసేవాడు ప్రజల సమస్యలు తెలుసుకొని, వాళ్ళ కష్టాలు తెలుసుకొని, వాళ్ళ వ్యతలు తెలుసుకొని, ఒకవేళ మీకు అవకాశం వచ్చి అధికారం వచ్చినప్పుడు వాటిని బాగు చేస్తాకి ఉండాలా. నువ్వు వచ్చాము ఎర్ర బుక్ అంటావు, మీ బాబు వచ్చాము మా అంతు చూస్తారంటాడు, మా తోకలు కత్తిరిస్తారంటాడు, మా కులంలో పుట్టకూడదంటాడు. ఇదే రాజకీయం మీరు చేసేది రాష్ట్రంలో. అందుకనే మీకు రాబోయే 24 ఎన్నికల్లో
మీ పార్టీకి మీకు భూస్థాపితం తప్పదు. తప్పకుండా జగనన్న మరలా ముఖ్యమంత్రిగా చేసుకుంటాం. సార్ 19 ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్ నిన్న చంద్రబాబుని కలిశారు. దాన్ని ఎలా చూస్తారు? ఎవరండి ఆయన? ప్రశాంత్ కిషోర్ ఏమన్నా ఊరినే వచ్చాడా? పని చేశాడు, డబ్బులు తీసుకున్నాడు. చంద్రబాబు ఏమన్నాడు ఆ ప్రశాంత్ కిషోర్ గురించి? బీహారోడు వచ్చాడు, వాడెవడో వచ్చాడు, వాడంతా చూస్తా, వాడే వారం ఏంటని మళ్ళీ ఇప్పుడు ఆయన ముద్దయ్యాడు. ప్రశాంత్ కిషోర్ కన్నా 6 ప్రశాంత్ కిషోర్లు మా ముఖ్యమంత్రి గారి హృదయంలో ఉన్నారు, గుండెల్లో ఉన్నారు. రాజకీయం ఎట్లా తెలుసో మా నాయకుడికి తెలుసు, రాజకీయం ఎలా నడపాలో మా నాయకుడికి తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలా నడిపించుకోవాలో మాకు తెలుసు. ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల గుండె చప్పుడుగా ఉన్న మా నాయకుడికి ఎంతమంది ప్రశాంత్ కిషోర్లు వెళ్ళి అమ్ముడుపోయినా, ఎంతమంది ప్రశాంత్ కిషోర్లు వెళ్ళి చంద్రబాబు నాయుడు తెచ్చుకున్నా మాకేమీ అవ్వదు. దానికోసం మీరు ఎక్కువ చర్చించాల్సిన పని కూడా లేదు.